నమస్కారం అండి. మనం ఇప్పుడు రాజరాజేశ్వర్ గారు వ్రాసిన ఆసరా అనే కథను విందామా? అమ్మాయి అరుణ, గుడికని వెళ్ళిన మీ మామగారు ఇంకా రాలేదు. నాకు ఇవాళ కొంచెం అలసటగా ఉంది. త్వరగా నిద్రొస్తోంది. ఆయన వస్తే 2 పులకాలు చేసి పెడతావా? నేను వెళ్ళి పడుకుంటాను. వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలో ఉన్న ఆమె అందుకు బదులుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్విచ్చిన భరోసాతో సుమతి వెళ్ళి నిద్రపోయింది. ఆనందరావు ఇంటికి చేరుకునేసరికి 9:30 దాటింది. తన స్నేహితుడితో కలిసి బాబా గుడికి వెళ్ళాడు. భజనలు హారతి అయి బయలుదేరుతుంటే ఎవరో తెలుసున్న వాళ్ళు కనిపించి పలకరించడంతో వారితో కబుర్లలో పడటంతో టైమే తెలియలేదు. ఆనందరావు సాయంత్రాలు ఏమీ తోచక పార్కుకో గుడికో తన స్నేహితుల దగ్గరకో వెళ్ళి తిరిగి డిన్నర్ టైంకి ఇంటికి రావడం అలవాటు. అతడు వచ్చాక కొడుకు కోడలు మనవలు భోజనాలు చేసినా తనకి భర్తకి రాత్రిళ్ళు పుల్కాలు చేస్తుంది సుమతి. మితాహారం తీసుకోవడం వారికి అలవాటైపోయింది. అతడు బయటికి వెళ్తుంటే సుమతి మరీ చెప్పింది, కాస్త త్వరగా రండి, ఊరగాయ కని మామిడికాయలు తరిగిపోశాను, అలసట ఎక్కువైంది, త్వరగా పడుకోవాలి అంది. కబుర్ల ధ్యాసలో తన సంగతే మర్చిపోయాడు. స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ మీద గిన్నెలుంటే మూతలు తీసి చూశాడు. గుప్పెడు అన్నం, కొంచెం కూర, గిన్నె అడుక్కి చేరిన రసం కనిపించాయి. కోడల కోసం కిచెన్లోకి తొంగి చూశాడు. అప్పటికే ఆమె పని పూర్తి చేసుకుని నైటీలోకి జారిపోయింది. దాని అర్థం కిచెన్ వర్క్ క్లోజ్ అయిపోయిందని. తన గదిలోకి వెళ్ళబోతున్న అరుణ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణం పాటు కంగు తింది. అంతలోనే తేరుకుని, అత్తయ్య త్వరగా పడుకున్నారు, మీరు వస్తారని ఇప్పటివరకు చూశాను. మా భోజనాలు కూడా అయిపోయాయి, ఇక పడుకోవడానికి వెళ్తున్నాను. కొంచెం పెరుగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి, వాటితో ఇవాళకి అడ్జస్ట్ చేసుకోండి అని ఆయన జవాబు కోసం కూడా చూడక తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలి ప్రవర్తనకి ఆనందరావు నివ్వెరపోయాడు. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం, గుడిలో పిడికెడు ప్రసాదం తిన్నా అది నడిచి రావడంతో అరిగిపోయింది. చిరుతిళ్ళు తినే అలవాటు లేకపోవడం వల్ల అతడికి చాలా ఆకలిగా ఉంది. ఆమె తండ్రి ఒకసారి రాత్రి 10:30కు వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది. తను ఆమె తండ్రి లాంటివాడు కాదా? కోడల్ని తన కన్న కూతురులా చూసుకుంటున్నా ఆమెలో ఎందుకు ఈ వ్యత్యాసం? తన తిండి గురించి పట్టించుకోక త్వరగా నిద్రపోయిన భార్య మీద, తనని లెక్క చేయని కోడలి మీద, ఆమెను మందలించని కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చి అతడి ఆకలి చచ్చిపోయింది. అడుగున మిగిలిన పదార్థాలను తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నాడు. మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉన్న భర్త మొహం చూసి సుమతిలో అనుమానం తలెత్తింది. కోడలతో చెప్పాను, మీకు పులకాలు చేయమని, తిన్నారా అంది. అతడు జవాబివ్వక మౌనం వహించడంతో జరిగింది అర్థమయ్యి ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంటి యజమాని అయి ఉండి తిండి లేక నీరసపడిన భర్తని చూసి కోపం అసహనం వచ్చి, అరుణా ఒకసారి ఇట్రా అంటూ బిగ్గరగా పిలిచింది. ఆనందరావు కంగారు పడ్డాడు. అసలే ఆమెకు బీపీ. కోపంతో కోడలతో గొడవపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే తనకే నష్టం. ఆమెను నివారించాడు. పోనీలే సుమతి, ఇంత చిన్న విషయానికి ఆ అమ్మాయిని నిలదీస్తే నొచ్చుకుంటుంది. ఆలస్యంగా రావడం నాదే తప్పు, వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరుస్తూ. అప్పటికే బీపీ పెరిగిన ఆమె భర్త మాటలు ఖాతరు చేయక అరుణా అంటూ మళ్ళీ పిలిచింది. అత్తగారి గొంతులోని తీవ్రతకి కాస్త జంకిన అరుణ తనకి సాయం రమ్మంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది. నువ్వు ముందు వెళ్ళి సంగతి కనుక్కో, నేను తర్వాత వస్తాను అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. ఏమిటో చెప్పండి, పిల్లలకు టైం అవుతోంది, స్కూల్కి రెడీ చేయాలి అంది నేలచూపులు చూస్తూ అరుణ. మీ మామగారికి పులకాలు చేసి పెట్టమని చెప్పి పడుకుంటే నువ్వు చేసిందేమిటి? ఆయన్ను పస్తు పడుకోబెడతావా? ఇంటి యజమాని నీకు మామగారు,
ఒక్క పూట ఆయనకి 2 రొట్టెలు చేసి పెట్టలేవా? తీవ్ర స్వరంతో నిలదీస్తున్న ఆవిడ మాటలకు అరుణమొహం వివర్ణమైంది. ఏం చేయమంటారు? ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని. మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు. నేను వెళ్ళి పడుకోవాలనుకుంటుంటే అప్పుడొచ్చారు. ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి. కాస్త అన్నం ఉంది, పళ్ళున్నాయి, అవి తినమనే చెప్పాను. ఒక్క పూటకి కాస్త సర్దుకోవచ్చు కదా. ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తారేమిటి నన్ను అంది. ఏమాత్రం పశ్చాత్తాపపడక తిరిగి కౌంటర్ అటాక్ ఇస్తున్న కోడల వైపు అసహనంతో చూసింది సుమతి. నీకు కష్టం లేకుండా రోజూ పనంతా చేస్తున్నాను. ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోబెట్టడం ఏమైనా బాగుందా? నమ్మినందుకు తగిన శాస్తి చేశావు. అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నవిలింది. ఆవిడ అన్న మాటలో నిజం ఉన్నా మాట పడాలన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, రిటైర్ అయిన మనిషిని పట్టుకుని ఇంటి యజమాని అంటారు. సంపాదించే మనిషి మా ఆయన యజమాని అవుతారు. ఆయన భార్యగా నేను ఇంటి యజమానురాల్ని. పెడసరంగా అంటున్న అరుణ మాటలకు సుమతితో పాటు ఆనందరావు మనస్సు కూడా చివుక్కుమంది. కోడలి మాటలకు సుమతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది. సంపాదించే మీరు ఈ ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం ఇంత చేస్తున్నాం, మేమెవరమో మా స్థానం ఏమిటో చెప్పి కదులు అని గద్దించింది. అత్తాకోడళ్ల సంవాదం శృతి మించుతుంటే అప్పుడు లేచి వచ్చాడు సురేష్. ఎవరిని సపోర్ట్ చేయాలా అని క్షణం ఆలోచించాడు. తల్లికి వత్తాసు పలికి ఉద్యోగం చేసే భార్యను మందలిస్తే మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు. తల్లి మీద విసుక్కున్నా తల్లి మనసు కాబట్టి తనను త్వరగానే క్షమిస్తుంది. ఏంటమ్మా పొద్దున్నే ఈ గొడవ? కోడలంటే కూతుర్లా చూసుకోవాలంటావు, ఇదేనా చూసుకోవడం? అరుణ కూడా కూర్చుని తినడం లేదు కదా. ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయి వస్తోంది. దాని బాధలేవో దానికి ఉంటాయి. ఏదో ఒక్కరోజు నాన్నకు రోటీలు చేసి పెట్టలేదని ఇంత రాద్దాంతమా? ఆయన అసలు ఏదో ఒకటి తిని సర్దుకోవచ్చు కదా. అదే కావాలంటే ఎలా? ఆయన కన్నా నా కొడుకే నయం, దేనికి పేచీలు పెట్టడు. అయినా ఆఫీసులో అంత పని చేసొచ్చినా అరుణ నన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటావు, నాన్నకేం కావాలో కాస్త చూసుకోవచ్చుగా. కొడుకు మాటలకు ఆ దంపతుల మొహాలు మాడిపోయాయి. ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవలు పడితే కష్టం. మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మా ఆసరా మీకు దొరికి రోజులు ప్రశాంతంగా వెళతాయి. లేదంటే మీ ఇష్టం. కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలు కొరడాతో చెళ్ళును కొట్టినట్టయి ఆనందరావు వరండాలో చేరితే సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. తలచుకున్న కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాళ్ళు తమకు ఆసరా ఇస్తున్నారా? అప్రయత్నంగా అతడి పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. ఆనందరావు గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పెన్షన్ 12,000 గాక తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బ్యాంకులో ఫిక్స్డ్లో వేయడం వల్ల దాని మీద వడ్డీ నెలకు 10,000 వరకు వస్తుంది. రిటైర్ అయ్యి 6 ఏళ్ళు దాటినా ఆర్థిక బాధలు ఏమీ లేక జీవితం చాలా కంఫర్ట్గా ఉంది. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులైనా వారికి డబ్బుకి ఎప్పుడూ కటకటే. హౌసింగ్ లోన్ తీసుకుని మంచి లొకాలిటీలో అపార్ట్మెంట్ కొనడం వలన వారి జీతాల్లో సింహభాగం లోన్ కటింగ్కే పోతుంది. మిగిలిన జీతం జీవిత బీమా పాలసీలు, పిల్లల చదువులు, కాస్మోటిక్స్, విలాసాలు, వినోదాలు ఖర్చు అయిపోతుంది. వారు చెప్పకపోయినా పరిస్థితి గ్రహించుకున్న ఆనందరావు కుటుంబ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పని మనిషి, పాలు, కిరాణా, కూరలు, పళ్ళు అన్నీ అతడు భరించడంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతోంది. వారికి తామిస్తున్న ఆసరా గుర్తించక వారేదో తమకు ఆసరాగా ఉన్నట్టు మాట్లాడటం అతడిలోని కోపం అవధులు దాటింది. తనకొచ్చే డబ్బులకి తను భార్య ఎక్కడున్నా ఇంతకన్నా దర్జాగా సుఖంగా ఉండగలరు. కనీసం తన భార్యకి అంతమందికి వండి వార్చే పనైనా తప్పుతుంది. దీర్ఘాలోచనలో ఉన్న అతడి దగ్గరకు సుమతి వచ్చి కూర్చుంది. ఆసరికే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పాపిష్టిదాన్ని,
కోపం ఆపుకోలేక ఏదో వాగి మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేశాను. నన్ను క్షమించండి అంది చెమరుస్తున్న కళ్ళను ఒత్తుకుంటూ. అతడు ఆమె తల నిమురుతూ, నీ తప్పే ఉంది పిచ్చిదానా. ఈ సంఘటనతో కొడుకు ప్రేమ, కోడలి మనసు రెండూ తెలుసుకోగలిగాం. మన బట్టలు సర్దు, కొన్నాళ్ళు ఎటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గం ఆలోచిద్దాం. 4 రోజులు ఆగండి, ఊరగాయ కలిపాక వెళదాం. అయినా ఇంత సడన్గా వెళ్ళిపోతామంటే అంతా ఇబ్బంది పడతారు అంది. సుమతి వైపు చిరాకు పడుతూ చూశాడు. మరేం పర్వాలేదు, కోడలు తెలివైంది. మన అండ లేకపోయినా సమర్థించుకురాగలదు. అడ్డు చెప్పకు, రేపే మన ప్రయాణం అన్నాడు. ఇంకా ఏం చెప్పినా వినడనుకుని లేచి తమకు కావలసిన బట్టలు వస్తువులు సర్దింది. తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న అరుణ, సురేష్లు మొహామొహాలు చూసుకున్నారు. ఇంత సడన్గానా? ఇప్పుడు ఊరికెళ్తామంటే ఎలా? పిల్లలకి ఇబ్బంది, వాళ్ళ సెలవుల్లో వెళుదురు గాని అన్నాడు సురేష్. తాము వెళ్ళిపోతే తన పిల్లలకి ఇబ్బంది అంటున్నాడే గాని తమని మిస్ అవుతామన్న ఫీలింగ్ లేని కొడుకు వైపు భావరహితంగా చూశాడు. మేం వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్తసరిగా. అత్తగారు ఊరు వెళుతుందంటే అరుణ గుండెల్లో రాయి పడింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అంత పని ఆవిడ చూసుకోవడంతో అరుణకి ఏ కష్టం ఉండడం లేదు. త్వరగా వచ్చేయండి, ఊరగాయ కూడా కలపకుండా వెళ్ళిపోతున్నారు అని గొణుగుతూనే ఉంది. 10 రోజుల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికి వెళ్ళిపోదామండి. అబ్బాయి ఇప్పటికే త్వరగా రమ్మని 4 సార్లు ఫోన్ చేశాడు. కోడలు కూడా త్వరగా రమ్మని చెబుతోంది అంది సుమతి. ప్రయాణంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మన క్షేమం ఉనికి తెలియజేశాం. ఇప్పుడు మా ఫ్రెండ్ గిరి ఉండే చోటుకు వెళ్తున్నాం. నా సెల్ సిమ్ కార్డు నెంబరు మార్చేస్తాను. ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశం ఉండదులే. ఎప్పుడైనా మనమే ఫోన్ చేద్దాం. ఇలా కొన్నాళ్ళు దూరం ఉన్నామంటే ఎవరి ఆసరా ఎవరికి అవసరమో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు. ఆనందరావు స్నేహితుడు గిరి విజయవాడ జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్ల లోపలికి వృద్ధాశ్రమం స్థాపించాడు. ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. వారి వారి తాహతుకు తగ్గట్టు స్పెషల్ రూమ్సు, కామన్ రూములు, షేరింగ్ రూములు వాడుకోవచ్చు. ఉదయాన్నే వ్యాహ్యాళి, యోగా, భజనలు ఉంటాయి. బలవర్ధకమైన పోషకాహారంతో పాటు జీవన సంధ్యలోకి వాలిపోయిన సమవయస్కుల కష్టసుఖాలు, అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న మానసిక శారీరక రుగ్మతలన్నిటినీ మర్చిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు. 1 తారీఖు రావడంతో అరుణ, సురేష్ల పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. ఖర్చుల ఊబిలో నుండి ఎలా బయటపడాలో అర్థంగాక గిలగిల్లాడసాగారు. తాము కట్టాల్సిన ఫీజులు, బిల్లులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. తమకి సెల్ ఫోన్లున్నా కాలర్ ఐడి లేని ల్యాండ్ ఫోన్కి సుమతి ఫోన్ చేసి తమ యోగక్షేమాలు కనుక్కుని పెట్టేస్తోంది. త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుండి ఫోన్ చేసేది కూడా తెలియనివ్వడం లేదు. తల్లి తండ్రి తామన్న మాటలకు అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయారన్న విషయం అప్పటికి గ్రహింపుకొచ్చింది. వారి పట్ల తమ అమానుష ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. తమ ఆసరా లేకపోతే మీరు బ్రతకలేరు అని అవమానించారు. వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది. ఎవరి ఆసరా ఎవరికి అవసరమో జ్ఞానోదయం కలిగించింది. అప్పటికే అరుణ ఇంటి పనితో, పిల్లల చాకిరీతో పూర్తిగా డేలా పడిపోయింది. అత్తగారు లేని లోటు ప్రతి క్షణం వెక్కిరిస్తుంటే ఆవిడ రాక కోసం ఎదురు చూసే స్థితికి చేరుకుంది. మామగారి పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడింది. తనని కన్న బిడ్డలా ఆదరించే వారి పట్ల మనసు కష్టపెట్టింది. వారి ఉనికి తెలిస్తే క్షమించమని బ్రతిమాలి ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించసాగారు. వారి నెంబర్ ఎలా తెలుసుకోవాలోనని తీవ్రంగా ఆలోచించిన అరుణ నవ్వుతూ చెప్పింది, వారి నెంబర్ తెలియడం ఇష్టం లేక మన ల్యాండ్ ఫోన్కి చేస్తున్నారు. బజార్కి వెళ్ళి కాలర్ ఐడి సౌకర్యం ఉన్న ఫోన్ తీసుకురండి. ఎల్లుండి మీ పుట్టినరోజు కదా, మీకు తప్పక ఫోన్ చేస్తారు. ఆ నెంబర్ను బట్టి వారెక్కడున్నది తెలిసిపోతుంది.
భార్య తెలివికి, ఆమెలోని మార్పుకి సురేష్ సంతోషపడిపోతూ ఫోన్ తెచ్చిపెట్టాడు. తన పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తనకి శుభాకాంక్షలు చెప్పాక ఆ ఫోన్ నెంబర్ ఈజీగా ఐడెంటిఫై చేశాడు. అది గిరి అంకుల్దని. అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా వారి కాళ్ల మీద పడైనా సరే ఇక్కడికి తీసుకొస్తాను, వారి మనస్సు నొప్పించక ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు. మీరు ఒక్కరే వెళితే కుదరదు, నేను పిల్లలు కూడా వస్తాం, అప్పుడే వారు పూర్తిగా గరుగుతారు, మనవల కోసమన్నా మన వెంటొస్తారు అన్న అరుణ సలహా నచ్చి అంతా కలిసి కారులో బయలుదేరారు. తమ వయస్సు వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో ఎదురుగా కొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నిలబడేసరికి ఆశ్చర్యపోయారు ఆనందరావు దంపతులు. తమని అందరూ చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా, ఏం పనిది నాన్న, మా మీద అలిగి వచ్చేయడం ఏం బాగాలేదు, మా వలన తప్పులుంటే చెంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు మీకుంది, అంతేగాని ఇలా మా నుండి దూరంగా పారిపోతే భరించలేం, దయచేసి మా తప్పులు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. అరుణ అత్తగారిని చుట్టుకుపోయింది. సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను, ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టను, నా మూర్ఖత్వాన్ని క్షమించి మన ఇంటికి వెళదాం పదండి అంది ఏడుపు గొంతుతో. ఈరోజు నా పుట్టినరోజు, మీరు నా మాట కాదనక నన్ను సంతోషపెడతారనే ఆశిస్తున్నాను అన్నాడు సురేషు తండ్రిని లేవనెత్తుతూ. పౌరుషం పట్టుదల కలిగి వారికి దూరమయ్యారు గాని వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నలా వారి మనసులు కరిగిపోయాయి. సరైన ఆలనా పాలనా లేక చిక్కిపోయిన మనవల మీద ప్రేమ పొంగుకొచ్చింది. కొన్నాళ్ళు మార్పు కోసమని ఇక్కడికి వచ్చాం, మిమ్మల్ని వదిలి మేం మాత్రం ఉండగలమా అంటూ తను కొత్తగా కొనుక్కున్న చేతికర్రని ఊతంగా చేసుకుని నడవబోతున్న అతడి చేతిలోని ఆ కర్రను లాక్కుని దూరంగా పారేశాడు సురేష్. నాన్నా, నేను ఆ రోజు మీకు ఆసరాగా ఉంటానన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. వారిలోని మార్పుకి ఆ దంపతుల మనస్సు పులకించింది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరిన వారి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా నల్లేరు మీద పరుగులా ముందుకు సాగిపోయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రాజరాజేశ్వరి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.